రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మీరందరూ ఆలోచించాల్సింది చూడాల్సింది ఏంటంటే, ఇంతకాలంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే నా బీసీలో అని చెప్పి గర్వంగా మన స్థాయిని మనల్ని గౌరవించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని గర్వంగా చెప్పి మన ముందుకు నడుపుతున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, ఈరోజు మనకి చట్టసభల్లో 50% అవకాశాన్ని కల్పించి మన స్థాయిని, మన గౌరవాన్ని పెంచి మన ముందుకు నడుపుతున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అటువంటి మనసున్న నాయకుడు తరపున, అటువంటి మంచి మనిషి తరపున, మన ఇబ్బందులు మన బాధలు తెలిసిన నాయకుడి తరపున మనం అందరం ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే మన నియోజకవర్గంలో కూడా చూడండి, మన నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒకే మాట చెప్పారు, మీరిచ్చిన ఉద్యోగంగా భావించి ఈ 5 సంవత్సరాల పాటు పనిచేస్తానని చెప్పారు. గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు మన సమస్యల పట్ల, మన ఇబ్బందుల పట్ల ఎక్కడ అలసత్వం ప్రదర్శించలేదు. ఏ రోజు ఒళ్ళు దాచుకుని పని చేయలేదు. గెలిచిన రోజు నుంచి ప్రతిరోజు కూడా మీ ఇంటికి వచ్చారు, మీ ఊరు వచ్చారు, మీ పంచాయతీకి వచ్చారు. మీ ఊరు వాడ పూర్తిగా తెలిసిన మనిషి మన ఎమ్మెల్యే గారు. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మన అగ్నికుల క్షత్రియుల పట్ల ఎంతో ఆలోచన కలిగిన మనిషి మన ఎమ్మెల్యే గారు అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నానంటే, ఆయన నేపథ్యం ఒకసారి మనం గమనిస్తే ఎక్కడి నుంచి వచ్చారో, ఒక కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి ఈ రోజు ఎమ్మెల్యేగా, ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్తగా పనిచేసి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు ఎవరి దగ్గర పనిచేశారు అంటే, సనకా బుచ్చికోటె గారి దగ్గర పనిచేశారు. ఆయన మీ తరపున, మీ సమస్యల తరపున, మీ ఇబ్బందుల తరపున, మీ కష్టాల తరపున పనిచేసిన నేత ఆయన దగ్గర ఒక శిష్యుడిగా పనిచేసి మీ కష్టాల పట్ల, మీ ఇబ్బందుల పట్ల పూర్తి అవగాహన ఉండటమే కాదు, మీ ఇబ్బందుల పట్ల సున్నితమైన మనసుతో పనిచేయగల నేత మన సింహాద్రి రమేష్ గారు. ఖచ్చితంగా ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు పనిచేశారు మన నాయకుడు. ఈరోజు మీ అందరినీ ఓటు అడుగుతున్నారు. ఓటు ఎలా అడుగుతున్నాడంటే, కోడూరు రోడ్డు నేను వేయలేకపోతే మిమ్మల్ని ఓటు అడిగే అర్హత నాకు ఉండదు, నేను అడగనని చెప్పి దమ్ముగా, ధైర్యంగా చెప్పి ఈ రోడ్డు వేయించి మీ ముందుకు వస్తున్నారు. చుక్క భూమి సమస్యలు నేను తీర్చలేకపోతే మిమ్మల్ని ఓటు అడగనని చెప్పి, ఎవరు ఆ పని అవ్వదని చెప్పినా ముఖ్యమంత్రి దగ్గర కూర్చుని ఆ పని పూర్తి చేసి 18,000 ఎకరాల మీ మట్టిని మీకు తిరిగిచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.